స్టార్ట్ చేయాలా? ఈ 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్ని 1:100తో నింపుతా అని చెప్పేసి మాట ఇచ్చి 1:100తో నింపకుండా జీవో నెంబర్ 55లో ఉన్నటువంటి ఒక సామాజిక న్యాయం జరిగేటటువంటి ఉన్నటువంటి జీవోని తీసి పక్కన పెట్టి జీవో నెంబర్ 20ని తీసుకొచ్చి దాన్ని కూడా అక్కడ కూడా ఎన్నో అవకతవకలు జరిగిందని చెప్పేసి మేము అన్నీ నివృత్తి చేసిన తర్వాత ఈరోజు గౌరవ హైకోర్టు కూడా వాళ్ళని చెంప చెల్లుమని చెప్పేసి కొట్టేలాగా తీర్పు ఇచ్చింది. ఎగ్జామ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ అవకతవకలు జరిగేలాగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, చేసింది అనేది మేము చెప్పట్లేదు, గౌరవ హైకోర్టే చెప్పింది. మేము ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం, నిరసన కార్యక్రమాలు తెలిపినాం, అన్ని రకాలుగా చేసి ఏ రోజు కూడా మేము పొలిటికల్ స్టేట్మెంట్ ఏ రోజు కూడా ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఈరోజు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఆఫ్టర్ 22 months we are giving a political statement that there shall not be a Congress party in this state. They have lost their credibility. ఈ సందర్భంగా వాళ్ళు ఒక నిరుద్యోగ యువతలో ఉండాల్సినటువంటి ఒక క్రెడిబిలిటీని, ఒక విశ్వసనీయతని కోల్పోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హటావో నిరుద్యోగి బచావో అనే ఒక నినాదాన్ని, నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు నోటిఫికేషన్ ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ సస్తదా అనే ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. ఈ యొక్క నినాదాన్ని మేము ఒక తెలంగాణ మొత్తం కదిలి వచ్చే ఈ నిరుద్యోగ యువత తిరగబడితే మరి ప్రభుత్వం ఏమైనా బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు ఏమైనా కావాలనుకుంటుందా? మేమైతే వద్దనుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటుందా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయదు కాబట్టి ఇప్పటికైనా మేము రివీల్ చేస్తున్నాం. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసి మీరు నోటిఫికేషన్ వెళ్ళాలి, లేకపోతే మాత్రం మీకు ఇదే ఎలక్షన్స్ చివరి ఎలక్షన్స్ అయితే అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ నుంచి ఉద్యమాన్ని శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కానీ, ఇక్కడ గన్ పార్క్ దగ్గర నుంచి కానీ మేము ఇక్కడ నుంచి ఈ యొక్క ఉద్యమాన్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని పట్టణాల్లో గ్రామాల్లో తీసుకుపోతూ ఒక మహా ఉద్యమంగా తీర్చిదిద్ది యావత్ తెలంగాణ మొత్తం కదిలి వచ్చే ఒక ఉద్యమాన్ని చేపడతాం. నోటిఫికేషన్ ఇస్తే మా యొక్క పోరాటాన్ని ఆపుతాం, లేదంటే మాత్రం మా పోరాటాన్ని ఆపం. ఇదే మేము కాంగ్రెస్ పార్టీకి చివరి అల్టిమేటం ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హటావో నిరుద్యోగి బచావో, నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో, ఇది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి.